2014-19 టీడీపీ హయాంలో విశాఖలో పేదల కోసం సీఎం చంద్రబాబు టిట్కో ఇళ్లకు శ్రీకారం చుట్టారు. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయితే మరికొన్ని చోట్ల పనులు పూర్తి కాలేదు. ఇళ్లు నిర్మిస్తున్న సమయంలో ఎన్నికలు రావడం, ఆ తర్వాత వైసీపీ సర్కార్ ఏర్పడడంతో లబ్ధిదారులకు కష్టాలు ఎదురయ్యాయి. దాదాపు 90% వరకు నిర్మాణ పనులు ఇవ్వాల్సి ఉండగా అది కూడా పూర్తి చేయలేకపోయారు. ఇక పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు పూర్తయిన ఇళ్లకు జగన్ హయాంలో మోక్షం లభించలేదు. కేవలం 10% మాత్రమే పనులు పూర్తి చేసి ఇళ్లు అప్పగిస్తే ఆ క్రెడిట్ టీడీపీకి వస్తుందని భావించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా కాలం గడిపేశారని ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం చేయకపోయినా లబ్ధిదారుల జాబితాను ఇష్టానుసారంగా మార్చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ నేతలు చెప్పిన వారికి అనర్హులకు ఇళ్లు కేటాయించారని అసలైన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి డబ్బులు కూడా కట్టామని, తమ ఇళ్లను తమకు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా న్యాయం జరగడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నిజమైన టిట్కో లబ్ధిదారులకు అన్యాయమే జరుగుతుందని వామపక్ష నేతలు అంటున్నారు. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా టిట్కో లబ్ధిదారుల కష్టాలు తీరడం లేదని విమర్శిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతూ అనర్హులకు ఇళ్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటినా తమకు న్యాయం జరగడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో టిట్కో ఇళ్లను అనర్హులకు కేటాయించినట్లే ఇప్పుడు కేటాయిస్తున్నారని జీవీఎంసీలో ఫిర్యాదు చేస్తున్నారు.